83, 84లో మనందరము 7th క్లాస్ పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది స్థలపురం నుంచి. దాని తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు రెగ్యులర్గా అంటే ఇప్పుడు నాకు శ్రీనివాస్ రెడ్డి, బాబు, కిషోర్ అంటే తవరియా మేము కాంటాక్ట్ ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళు ఎవరు కూడా కాంటాక్ట్ లేరు. సో అసలు కొందరిని గ్రూపులో క్రియేట్ చేసినప్పుడు ఫోటోలు పెడుతున్నప్పుడు కనీసం గుర్తుబాటు లేకుండా పోయాం. కానీ ఈరోజు మనం వీళ్ళందరం గ్యాదర్ కావడానికి ముఖ్య కారణము మన మార్పు శ్రీనివాస్ కిషోర్, గుగ్లోత్ కిషోర్, మన బోరింగ్ తండ, అదేవిధంగా ఇరుగు బాబు ఇస్తాలపురం, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, మల్సూర్. సో వీళ్ళంతా మనకు ఒక 4 days నుంచి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి వాళ్ళు వర్కౌట్ చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది. ఫస్ట్ మీ యొక్క ఆచరణలో మీ యొక్క గైడెన్స్ ప్రకారంగా మేమందరం కూడా ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా అందరం ఉన్నామని మేము అనుకుంటున్నాము. మీ యొక్క బోధించిన పాఠాలు అవే మమ్మల్ని ఫస్ట్ మీకు చిన్న మేము సన్మానం చేయాలనుకుంటున్నాం సార్. 1 by 1 సార్. చిన్న సన్మానము శ్రీనివాసరావు, డిఎస్పి గారు శ్రీనివాసరావు. ఇది రాట్లేదు చిన్న నారాయణ సార్ గారికి శ్రీ గడ్డ శ్రీనివాస్ రెడ్డి చిన్న సన్మానం. ఒకసారి బాబు చిన్న సన్మానం. అవకాశం నాకే ఇచ్చారు. ఉండమల్ల శ్రీనివాస్, ప్రజెంట్లీ నేను డిఎస్పి సిద్దిపేట వర్క్ చేస్తున్నాను. 83, 84 7th బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ సూర్యాపేటకు రావడం జరిగింది. ఇక్కడ ఏ హాస్టల్లో ఉండి ఇక్కడ నేను హై స్కూల్ జెడ్పిహెచ్ఎస్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ సిఈసి కంప్లీట్ చేయడం జరిగింది మన జూనియర్ కాలేజ్ సూర్యాపేట. దాని తర్వాత నేను డిగ్రీ ఎస్వి కాలేజీలో 89 to 92 నేను డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసుకునే క్రమంలోనే 92లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడితే నేను ఆ రిక్రూట్మెంట్కు నేను ఇంకా మా మిత్రుడు బాబు ఇంకా కొంతమంది అటెండ్ అయినాం. దాంట్లో నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 92 బ్యాచ్ కానిస్టేబుల్ బ్యాచ్ నాది. దాని తర్వాత నేను హైదరాబాద్ అంబర్పేట ట్రైనింగ్ అయిన తర్వాత నేను నల్గొండ 1 townలో పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. 93 1 year నేను కాన్సెప్ట్ చేసిన తర్వాత 93లోనే నేను గ్రూప్ 2 ఎగ్జామ్ పడితే రాయడం జరిగింది. సో అప్పుడు మేము అది ఎగ్జామ్ రాసాము. కానిస్టేబుల్ 1 townలో డ్యూటీ చేసుకుంటూ మర్చిపోయిన తర్వాత 95లో మాకు అది అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అప్పటిదాకా అసలు నాకు రాసింది కూడా గుర్తులేదు. సో దాని తర్వాత నేను గ్రూప్ 2Bలో సెలెక్ట్ అయ్యి పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ హైదరాబాద్ ఈఎన్సీలో జాయిన్ అయ్యాను. అక్కడ 1.5 years తర్వాత మళ్ళీ నేను ఎస్ఐ నోటిఫికేషన్లో 96 బ్యాచ్ మళ్ళీ ఎస్ఐ నోటిఫికేషన్కు అటెండ్ అయితే దాంట్లో 96 బ్యాచ్ సెలెక్ట్ అయ్యాను. 96 బ్యాచ్ సెలెక్ట్ అయిన తర్వాత నాకు 2010లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. దాని తర్వాత 2022లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు సిద్దిపేట పనిచేస్తున్నాను. 2001లో మా బాబు ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. ఇంకొక ఆమె ఇంట్లో ఉంది, ఇంకొక ఆమె ఉంది ఇంకా రాలేదు. ఆమె ఇతను ఇంటర్మీడియట్ 2nd year. సెకండ్ పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ పాప బీటెక్ ఐఐటి ఢిల్లీ అయిపోయి అక్కడ
ఫర్దర్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ ఇచ్చింది. ఇది మా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. నమస్కారం విద్యార్థులకి అందరికీ నమస్కారాలు. 7th క్లాస్ 83-84 బ్యాచ్లో 7th కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్, డిగ్రీ సూర్యాపేట చేశాను. గ్రెయిన్ మార్కెట్ అపరాలు లైసెన్స్ తీసి మాకు ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది. పాపకు ఒక బాబు. అందరి ఈ రోజు గురువులు, విద్యార్థులు అందరం కలిసి మంచి సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. సూర్యాపేట నుంచి మన ముక్కుడు దేవులపల్లి శ్రీను కష్టపడి ప్రతిరోజు ప్రతి గంటకి కూడా దగ్గర వస్తుంది. ఈ రోజు డేటు మీరు కలెక్టర్ ఉండండి. దాన్ని అందరం సక్సెస్ కావాలి, అందరం కలవాలి. మళ్ళీ 10 years బ్యాక్ పెడితే ఎవరెట్లుంటుందో ఏమో తెలియదు. అందరం ఈ డేట్ వరకు వచ్చి మనం అందరం కన్సల్ట్. నమస్కారాలు. మన తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. నేను 7th వరకు మనం ఇక్కడ చదివినాం. 8th, 9th, 10th జిడిపిలో చదివినాం. ఇంటర్ వరకు క్లోజ్ అయిపోయింది. వ్యవసాయం మాకు ఇద్దరు అమ్మాయిలలో ఇద్దరు పాపల పెళ్లి చేశాను. పెద్ద అమ్మాయికి 2 బాబులు, చిన్న అమ్మాయి ముందునే మ్యారేజ్ చేసాం. మంజుల మిత్రులందరికీ మాకు మంచి విద్యను అందించి నన్ను కూడా కోవలో తెచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా పాదాలు. నేను ఎంపీటీసీ పాతలపాడు ఎంపీటీసీ గెలిచిన తర్వాత నైట్ 4 DSC రాసిన. డిఎస్సిలో జాబ్ వచ్చింది. 95 జూన్లో అపాయింట్ మల్లాపురం గాయగుంట మండలం. అక్కడి నుంచి తిరుమలలో 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఆత్మకూరు మండలం. ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ పాత సూర్యాపేట స్కూల్ అసిస్టెంట్ తెలుగు. నాకు వారు చెప్పినటువంటి పాఠాలు, వారు చెప్పినటువంటి దండనం, ఆ సార్ చెప్పినటువంటి సమయంలో సార్ని ఏ విధంగా బ్యాచ్లో స్వాగతం కోరుతున్నాను. సార్ కోసం వెయిట్ చేయడం జరిగింది. సీట్లో వాళ్ళు అసలు కావాలి. వెయిటర్స్ ప్లీజ్ ఫస్ట్ ఈ టేబుల్ అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ మీరు బయటికి వెళ్ళకండి, ఇక్కడ ఉన్నారు కదా. మాత్రం మ్యారేజ్ అయినాక మా సారు చదివించారు, ఓపెన్ యూనివర్సిటీ కూడా కట్టించారు. అని మా సార్ని తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. నేను లవ్ చేసినా కానీ సేమ్ కాస్ట్ కాబట్టి పెద్దలు పిలిచి మళ్ళీ పెళ్లి చేసారు. నా పేరు వినయ్ కిషన్ నాయక్. సార్ వీళ్ళందరూ ఎట్లా పరిచయం అంటే మా పేరెంట్ గురువు అయితే నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి షాపూర్ సెక్రటరీ ఆఫీసర్ ఎడ్యుకేషన్ సెక్షన్. అది యాక్చువల్గా మాది జూన్ 3 మ్యారేజ్ అయితే నా అపాయింట్మెంట్ మార్చి 19. అపాయింట్మెంట్ అయినాక ఒక 6 months తర్వాత ఆంధ్రప్రదేశ్ మండలంకి వచ్చినాక వీళ్ళంతా స్కూల్లో పనిచేసేవాళ్ళు. నారాయణ గారు, పాత్ర గారు, అంటే మా మేడం గురువు గారు. అట్లా నా సెక్షన్ గారు సార్ అంతా నాకు బాగా పరిచయం. యాక్చువల్గా మా మిస్సెస్ ను లవ్ మ్యారేజ్ అన్నది కానీ ఎవరి కన్నా ముందు లవ్ కోరుతుండ్రు. ఈ ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. చదువుకున్నా కూడా నేను 10th తర్వాత ఇంటికి వెళ్ళి తను తీసుకొచ్చి